హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నటువంటి బ్యూటిఫుల్ స్లీవ్స్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు ఈ డిజైన్ ని చాలా సింపుల్ గా చిటికలా కుట్టేయొచ్చండి. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోలో చూపించినట్లు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది డబుల్ ఫోల్డింగ్ చేసి తీసుకోవాలండి. నాకు ఇక్కడ చెయ్యి హైట్ వచ్చి 5 ఇంచెస్, ఎక్స్ట్రా ఖర్చులతో నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. చెయ్యి విడ్త్ 7 ఇంచెస్, చెంక దగ్గర 8 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ ఎక్స్ట్రా ఖర్చుల కోసం నేను ఇక్కడ 2 ఇంచెస్ వీడియోలో చూపించినట్లు తీసుకున్నాను. డౌన్ అనేది కూడా నేను ఇక్కడ కట్ చేసుకున్నానండి. వీడియోలో చూపించినట్లు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఒక స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ పైన కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకొక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని వెనక్కి పెట్టి దానిపైన ఫినిషింగ్ కోసం ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఈ లైనింగ్కి అటు ఇటు ఖర్చులు ఎక్స్ట్రా నేను కలిపాను కాబట్టి ఆ ఖర్చులు లోపలికి వెళ్ళేటట్టు స్టిచ్ వేసుకోవడం అయితే చాలా ముఖ్యమండి. నేను చిన్న చిన్న టిప్స్ చెప్తానండి, ఆ టిప్స్ ఫాలో అయితే చాలు ఈ డిజైన్ చాలా సింపుల్గా కొట్టచ్చు. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడాలండి. ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కకు మర్చి దీని సెంటర్ పాయింట్ అనేది నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మిడిల్లో డైమండ్ షేప్ రావడం కోసం నేను ఇక్కడ క్యాన్వాస్ని తీసుకున్నానండి. ఈ క్యాన్వాస్ అనేది పైన డైమండ్ షేప్ కోసము 2.5 ఇంచులతో నేను పైన కింద ఒక్కొక్క డాట్స్ అనేది పెట్టుకున్నాను. ఈ డైమండ్ షేప్ అనేది వెడల్పు అనేది 2 ఇంచెస్ కావాలి కాబట్టి ఇక్కడ క్యాన్వాస్ డబుల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి నేను 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ గీసుకొని పైన కింద డాట్స్ పెట్టాను కదా, ఆ డాట్స్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీయడంతో నాకు ఇక్కడ డైమండ్ షేప్ వచ్చిందండి. ఈ రెండో వైపు ముందుగానే నేను డ్రా చేసుకున్నాను. ఈ విధంగా డైమండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత దానికి సరిపడా లైనింగ్ని పెట్టి చుట్టూ కూడా క్యాన్వాస్ కనిపించకుండా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ఈ క్యాన్వాస్ రివర్స్ చేసుకుని దాని మిడిల్ పాయింట్ అనేది వీడియోలో చూపించినట్లు మార్క్ గీసుకోవాలి. అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా దాని యొక్క మిడిల్ పాయింట్ అనేది మార్క్ గీసుకొని వీడియోలో చూపించినట్లు ఈ క్యాన్వాస్ని కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్లు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మిడిల్లో పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అయితే మిడిల్లో పెట్టి దానికి పిన్స్ పెట్టిన తర్వాత మీరు స్టిచ్ వేసుకోవడంతో చాలా సింపుల్గా మీరు కుట్టచ్చు. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ డైమండ్ షేప్ మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని నేను ఇక్కడ కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ డైమండ్ షేప్ కార్నర్లో 4 వైపులు కూడా కట్టర్తో దగ్గరగా కట్స్ అనేవి ఇవ్వాలి. అంటే దారం ఊడిపోకుండా దగ్గరగా కట్స్ ఇవ్వాలి. ఈ విధంగా కట్స్ ఇవ్వడం వల్ల మనకి ఈ డైమండ్ షేప్ అనేది చాలా సింపుల్గా నీట్గా మనకు రివర్స్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఐరన్ చేయకుండానే నాకు చాలా సింపుల్గా ఈ డైమండ్ షేప్ అనేది వచ్చింది. సో నేను చెప్పే ఈ టిప్ అనేది ఫాలో అవ్వడం వల్ల మీకు చాలా సింపుల్గా మీరు కుట్టగలుగుతారండి. ఈ విధంగా రెడీ చేసిన తర్వాత చుట్టూ ఫినిషింగ్ కోసం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పట్టీ కోసం నేను ఇక్కడ ఒక గైడ్ వెడల్పుతో ఒక స్టిచ్ అనేది క్లాత్ పైన వేసుకున్నానండి. డోరీ తీస్తున్నానండి. నా వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో కూడా మాకు అడ్వైజ్ అయితే ఇవ్వచ్చండి, మేము అలాంటి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాము. ఈ విధంగా డోరీ అనేది మినిమం ఒక 1/2 ఇంచు ఉండేటట్లయితే మాత్రం చూసుకోవాలండి, ఎందుకంటే మనకి అది పట్టీలా కనిపించాలి కాబట్టి. ఇక్కడ నేను డోరీని రెడీ చేసిన తర్వాత పట్టీలా ఉండడానికి కోసము ఈ ఎడ్జెస్లో 2 వైపులు కూడా స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఈ విధంగా వేసిన తర్వాత ఈ పట్టీని 3 పీసులుగా చేసి స్టార్లా వచ్చేటట్లు నేను ఇక్కడ సెట్ చేసుకుని మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకున్నానండి. ఈ విధంగా వేయటం వల్ల ఈ పట్టీలు అనేవి కదలకుండా ఉంటాయి. ఈ విధంగా రెడీ చేసిన ఈ స్టార్ని ఆల్రెడీ మనం రెడీ చేసాం కదా, డైమండ్ షేప్లో ఉన్నటువంటి ఈ డిజైన్ మిడిల్లో వచ్చేటట్లు సెట్ చేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు మిడిల్లో మనకు కరెక్ట్గా ఈ డిజైన్ అనేది వస్తుంది. సిల్వర్ కలర్ బటన్ పెట్టడంతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయింది. ఫైనల్ అవుట్లుక్ అయితే డిజైన్ ఈ విధంగా వచ్చిందండి. సో మా డిజైన్ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. మా డిజైన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.